హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు పచ్చి మామిడితోటి మాగాయ పచ్చడి ఎలా చేయాలి అనేది చెప్తాను. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి పచ్చడి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇంట్లో ఏం కర్రీ చేయలేని పరిస్థితుల్లోని ఎమర్జెన్సీ పర్పస్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు మామిడికాయతోటి మాగాయ పచ్చడి ఎలా పట్టాలి అనేది చెప్తాను. దీనికి ముందుగా మామిడికాయల్ని నీళ్ళలో వేసి కడిగి శుభ్రంగా తుడిచి ముచ్చులను తీయాలి. ఈ విధంగా తొక్కనంతటిని ఈ విధంగా మామిడికాయలన్నిటిని తొక్క తీసి పెట్టుకోవాలి. బారుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలను కట్ చేసిన తర్వాత టెంకల్ని తీసేసేయాలి. ఇలా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్లోని పసుపు వేయాలి. పసుపు, సాల్ట్ వేసి మొత్తం కలిపేసేసి ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా చేత్తో కలుపుకున్నట్లయితే మనకి మొత్తం అంతా ముక్కలకి పడుతుంది. స్పూన్ కంటే కూడా ఇలా మనం కలిపేటప్పుడే దీని నుంచి జ్యూస్ అనేది ఊరుతూ ఉంటుంది. దీన్ని మనం పొడిగా ఉన్నటువంటి డబ్బాలో పెట్టేసేసి మూత పెట్టి ఒక 2 రోజులు ఉంచాలి. దీని నుంచి వాటర్ వస్తుంది. మనం ముక్కలను పిండి ఆరబెట్టుకోవాలి. ఇలా 2వ రోజు ముక్కల్ని పిండుకుంటూ జ్యూస్ నుండి ముక్కల్ని వేరు చేసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 2 రోజులు గలగలమనేలాగా. ఈ విధంగా జ్యూస్ అంతా వేరు చేసుకొని ముక్కల్ని 2 రోజులు మనం ఎండలో ఎండబెట్టాలి. ఇలా గలగలమనే వరకు మనకి ఎండ ఎక్కువగా ఉంటే 2 రోజులు పడుతుంది. ఎండ తక్కువగా ఉన్నట్లయితే మనకి ముక్కలు ఎండడానికి 3 రోజులు పడుతుంది. అలా ఎండబెట్టుకున్నటువంటి ముక్కల్ని దగ్గర పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు: కారం, వేయించి పొడి చేసుకున్నటువంటి మెంతిపిండి, ఆవుపిండి, సాల్ట్. ఏదైనా ఒక కొలత గ్లాస్ తోటి 1 గ్లాస్ కారం తీసుకున్నట్లయితే 3/4 గ్లాసు సాల్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం మామిడికాయల నుంచి తీసినటువంటి జ్యూస్ని మనం ఒక పొడిగా ఉన్నటువంటి ఒక పెద్ద బేషన్లోని వేసుకోవాలి. ముందుగా మామిడికాయ గుజ్జుని మనం ఒక పొడిగా ఉన్నటువంటి బేషన్లోని వేసుకోవాలి. ఇందులో కారం వేయాలి, తర్వాత సాల్ట్ వేయాలి, ఆవుపిండి, మెంతిపిండి మన ఇష్టం, ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. తర్వాత మనం ఎండబెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలపాలి. అంతా కలిపిన తర్వాత మనం నువ్వుల నూనె కూడా వేసి 1 కేజీ వరకు పడుతుంది. దీనికి మనకి ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసి కలపాలి. మనం ఈ విధంగా ఆయిల్ పోసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు పెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, దంచినటువంటి వెల్లుల్లిపాయ, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి. వెల్లుల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం ఇంగు వేయాలి. ఇంగువ, కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇలా రెడీ అయిపోయినటువంటి తాలింపుని మనం పచ్చడిలో వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తాలింపుని పచ్చడిలో వేసేయాలి. వేసి అంతా కలిసేలాగా కలపాలి. పది నిమిషాలు ఈ పచ్చడి ఆరిపోయిన తర్వాత మనం పొడిగా ఉన్నటువంటి జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, మాగాయ రెడీ అయిపోయింది. ఈ విధంగానే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ మాగాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి
మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.